అస్మద్గురుభ్యో నమః. అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో కంటి చూపు మెరుగుపడడానికి హోమ్ రెమెడీ టిప్స్, ఇంటిలోనే తయారు చేసుకునే వస్తువులు: సొంటి, సోంపు, బాదము, మిరియాలు, పటిక బెల్లం. ఈ 5 వస్తువులను తీసుకొని ముందుగా బాదం పప్పులను దోరగా వేయించితే దాని పొట్టు ఊడేలాగా మనము వేయించుకోవాలంట. అది కొంచెము పొట్టు ఊడేలాగా అయినప్పుడు దించుకొని వాటినంతా మనము ఒక మోతాదు, అంటే ఒక గుప్పెడు అనుకోండి, గుప్పెడు బాదం పప్పులు, గుప్పెడు సోంపు గింజలు, గుప్పెడు మిరియాలు, గుప్పెడు ఈ 4 వస్తువులు, ఇది సోంపు, బాదము, మిరియాలు, వీటిని గుప్పెడు తీసుకుందాము. బెల్లము ఒక చిన్న పటిక బెల్లం అంటారు కదా, తాటి బెల్లం, అది ఒక చిప్పలాగా ఉంటుంది, వాటిని ఒకటి తీసుకుంటాం, బౌల్ లాంటిది. సొంటి మాత్రము ఒక చిన్న ముక్క తీసుకొని వాటినంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేసి వాటిని ఏం చేయాలంటే పాలల్లో కానీ లేదా గోరువెచ్చని నీళ్ళల్లో కానీ ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపున 1 స్పూన్ వేసుకొని కలుపుకొని తాగాలి. లేదా పాలల్లో అలవాటు ఉన్న వాళ్ళు పాలల్లో కలుపుకొని తాగవచ్చు. ఇలా తాగినప్పుడు, లేదు అలా అలవాటు లేదు అన్న వాళ్ళు, పెద్దవాళ్ళు కానీ కొంచెం పెద్ద పిల్లలు బ్రేక్ఫాస్ట్ తర్వాత కూడా తాగవచ్చు. మన కాఫీ టీలతో బదులు తాగుతాముదని ఆ విధంగా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు కంటిలో ఉండే సమస్యలని, కళ్ళల్లో పొర కమ్మినట్టు ఉండడము, లేదా కంటిలో మంటలు ఉండడము, లేదా దురద రావడము, ఇలాంటి కంటి సమస్యలంతా మనము చక్కగా పరిష్కారం చేసుకోవచ్చు అన్నమాట. అందుకని ఇంకా ముఖ్యంగా కొంతమంది చిన్నపిల్లలకు దూరంగా ఉండే వస్తువులు కనిపించకపోవడము, లేదా దగ్గరగా ఉండే వస్తువులు కనిపించకపోవడము జరుగుతుంది. చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలకు, చిన్న పిల్లల్లో అద్దాలు వేసుకునే పరిస్థితి ఏర్పడింది. వాటి నుండి నివారించుకోవడానికి ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా కావచ్చు, కొంచెం శ్రద్ధ తీసుకొని ఈ చిన్న చిట్కాను ఉపయోగిస్తే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉండవచ్చు అనేది చేయండి. మీరు కూడా, నేను చేస్తాను. ఏమంటే మాకైతే వయసు అయిపోయింది, వృద్ధాప్యం చేత చత్వారం వచ్చింది, చదువుకోవడానికి మాత్రమే అద్దాలు ఉపయోగిస్తాం, మామూలుగా పనుల్లో అవసరం లేదు. ఇప్పుడు కొంతమందికి తలనొప్పి అని, మరలా దూరపుగా ఉండే వస్తువులు కనిపించకపోవడము, లేదా దగ్గరగా ఉండే వస్తువులు కనిపించకపోవడం అనేది వయసులో ఉండే పిల్లలు కూడా అలా జరుగుతుంది. అలాంటి సమస్యల పరిష్కారమే ఈ కంటి చూపు మెరుగుపడడానికి సొంటి, సోంపు, బాదము పప్పులు, మిరియాలు, పటిక బెల్లం, ఈ 5 వస్తువులను కలిపి పొడి చేసుకోవాలి. గ్రైండ్ చేసి ఒక సీసాలో దాచుకోవాలి. ఎంత అవసరమో అంత, ఇంట్లో ఎంతమంది వాడితే అంతమందికి తగినంతగా తయారు చేసుకోవచ్చు. ఒకవేళ చిన్న పిల్లలు, మరీ ఇన్ఫాంట్స్ ఉంటారు కదండి, పసిపిల్లలు, వారు మాటలు రాని పిల్లలు ఉంటారు, అలాంటి వారు తినడానికి తీసుకోవడానికి మొరాయిస్తే అటువంటి పిల్లలకు తేనెతో కానీ లేదా ఆవు నెయ్యితో కానీ కలిపి అలాగా నాలుక పైన రాసినారనుకోండి, కొంచెంగా వారికి కొంచెము చిన్నప్పటి నుండి ఈ చూపు, అంటే వారు చూస్తున్నారా లేదా ఇలాంటి సమస్యలన్నీ మనం డాక్టర్ దగ్గర పరిగెత్తే పని ఉండదు. వారికి ఈ వయసుకు తగినట్లు చక్కటి ఆరోగ్యము ఏర్పడుతుంది. ఇది కంటికి సంబంధించిన ఆరోగ్య చిట్కా. హరి ఓం తత్సత్.